హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము ఆన్‌లైన్ టెస్ట్‌లో జరిపిన ఎగ్జామ్‌కి ఆన్సర్స్ అనేటివి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. సో, ఇక్కడ హైలైట్స్ ఏంటంటే రియల్ టైమ్‌లో కోడ్ స్టాండర్డ్స్ అనేటివి ఎలాగుంటాయి? వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఏంటి అనేది మెయిన్‌గా గమనించాల్సిన విషయము. సో, ఫస్ట్ ఏంటంటే మనం రీడ్ మీ ఇన్‌స్ట్రక్షన్స్ చదువుతాము. సో, దాన్ని బట్టి మనం ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఫార్మాట్ బట్టి ఫిల్ చేస్తాము. సో వెన్ యూ కమ్ టు క్వశ్చన్ పార్ట్, ఇక్కడ మేము చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ డిఫరెంట్ ఎడిషన్స్ ఆఫ్ సీక్వెల్ సర్వర్ అండ్ ఆన్ విచ్ ఎడిషన్ యూ వర్క్డ్, అది క్వశ్చన్ యొక్క ఫస్ట్ పార్ట్. ఆ తర్వాత హౌ టు చెక్ ది సీక్వెల్ సర్వర్ ఎడిషన్ యూజింగ్ సీక్వెల్ కమాండ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెకండ్ దానికి ఆన్సర్ చేస్తే ఫస్ట్ది మిస్ అయ్యారు, ఫస్ట్ దానికి ఆన్సర్ చేస్తే సెకండ్ది మిస్ అయ్యారు. ఈవెన్ తో యూ నో ద ఆన్సర్, బట్ క్వశ్చన్ని మనం పూర్తిగా చదివి ఎన్ని క్వశ్చన్స్, ఆ ఒకే క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సో ఒక పాయింట్ మనకు పోకుండా ఉంటుంది. సో డిఫరెంట్ ఎడిషన్స్ ఆఫ్ సీక్వెల్ సర్వర్ అన్నప్పుడు మనకి ఎంటర్ప్రైజ్ ఎడిషన్, స్టాండర్డ్ ఎడిషన్, డెవలపర్స్ ఎడిషన్, వర్క్ గ్రూప్ ఎడిషన్, ఎక్స్ప్రెస్ ఎడిషన్, మొబైల్ ఎడిషన్. అండ్ ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్టాండర్డ్ అనేటివి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్కి అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ టాస్క్, ఎక్కువ సెక్యూరిటీ లెవెల్స్ కానీ, ఆ షెడ్యూలింగ్ జాబ్స్, జాబ్ సపోర్ట్కి అక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్కి మనం వెళ్తాము. సో ఆన్ విచ్ ఎడిషన్ యూ వర్క్డ్ అన్నప్పుడు వైల్ వర్కింగ్ ఆన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ యూజ్ డెవలపర్స్ ఎడిషన్ అండ్ ఫర్ ప్రొడక్షన్ యూజ్ స్టాండర్డ్ ఎడిషన్. సో ఇది గన్ షాట్ క్వశ్చన్కి గన్ షాట్ ఆన్సర్ వితౌట్ ఎనీ అదర్ డౌట్స్ అనమాట. సో హౌ టు చెక్ ది సీక్వెల్ సర్వర్ ఎడిషన్ ఇన్ యువర్ యూజింగ్ సీక్వెల్ కమాండ్. సో చాలా మంది దీనికి సెలెక్ట్ ఎట్ రేట్ ఆఫ్ సర్వర్ నేమ్ వాడారు. సో సర్వర్ నేమ్ వేరు, వర్షన్ వేరు. సో ఇక్కడ మనకి ఎడిషన్కి అడిగారు కాబట్టి మనం వర్షన్, ఈ గ్లోబల్ వేరియబుల్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఆ సిస్టంలో ఇన్స్టాల్ అయిన ఎస్ఎస్ఎంఎస్ యొక్క ఎడిషన్ అనేది మనకి అవుట్పుట్లో వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే సో సింగిల్ లైన్ మీరు కామెంట్ చేయాలనుకున్నప్పుడు ఈ డాష్ డాష్ ఇస్తారు, ఆర్ మల్టిపుల్ లైన్స్ని ఎట్ ఎ టైం కామెంట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా స్లాష్ యాస్ట్రిక్ మార్క్ ఇస్తారనమాట. సో కామెంట్ సెక్షన్లో పెట్టాల్సిన దాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టాలి. ఏదైతే సీక్వెల్ కోడ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకు రిక్వైర్డ్ అన్నది ఇలా పెట్టాలన్నమాట. సో రియల్ టైంలో కూడా మనం ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి త్రూ వై యూ బిల్డ్ దిస్ లాజిక్ ఆర్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లాజిక్ అన్నప్పుడు ఈ విధంగా కామెంట్స్లో పెట్టి అక్కడ మనం కోడ్ని రాసుకుంటాము. సో మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు చెక్ ది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది డేటాబేస్ లైక్ డేటాబేస్ సైజ్, నేమ్, క్రియేటెడ్ డేట్ అండ్ స్టాటస్ ఎక్సెట్రా యూజింగ్ సీక్వెల్ కమాండ్. సో దీనికి బేసిక్గా SP_help DB కృష్ణా స్కిల్స్ డేటాబేస్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చి మనం ఎగ్జిక్యూట్ కొట్టగానే మనకి ఇక్కడ అవుట్పుట్లో ఆ డేటాబేస్కి సంబంధించిన సైజు, ఆ డేటాబేస్ నేము, దాని యొక్క క్రియేటెడ్ డేటు అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వాళ్ళు అడిగిన దానికి మనం సీక్వెల్ కోడ్ రాసి ఈ విధంగా డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా ఇంప్రెస్ అవుతారనమాట. సో థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కమాండ్స్ ఫర్ ద బిలో సబ్ లాంగ్వేజెస్ ఆఫ్ సీక్వెల్. సో వాళ్ళు DDL, DML మనకి ఇచ్చారు, దాంట్లో ఈ ఇండివిజువల్గా కమాండ్స్ ఏమి ఉంటాయి అన్నప్పుడు వాళ్ళు మనకి డీటెయిల్గా అడగలేదు కాబట్టి జస్ట్ వాట్ ఆర్ ద కమాండ్స్ అన్నారు కాబట్టి క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అని ఇస్తే సరిపోతుంది. సో హౌ టు డిస్ప్లే ద లిస్ట్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ టేబుల్స్ అండ్ వ్యూస్ యూజింగ్ సీక్వెల్ కమాండ్. సో చాలామంది తెలియక ఏం చేశారంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇచ్చారనమాట. బట్ ఇక్కడ క్వశ్చన్ మనం అర్థం చేసుకున్నట్లయితే సో రియల్ టైంలో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కొన్ని హండ్రెడ్స్ 200s ఆఫ్ టేబుల్స్ ఉంటాయి కాబట్టి మనం మాన్యువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్కి వెళ్ళి ఆ కాలమ్స్, వాటి యొక్క స్పెసిఫికేషన్స్ మనము చూడలేము. సో మనం రియల్ టైంలో ఏం చేస్తామంటే ఈ సిస్ ఆబ్జెక్ట్స్ అన్న దాంట్లో నుంచి సో టేబుల్స్ అయితే యూజర్ డిఫైన్డ్ టేబుల్స్ అయితే ఎక్స్ టైప్ అనేది యూ ఉంటుంది, యూజర్ డిఫైన్డ్ వ్యూస్ అయితే వి అని ఉంటుంది. సో ఈ కోడ్ని మనం యూస్ చేసి డైనమిక్గా ఆ టేబుల్స్ని, ఆ వ్యూస్ని మనం తెచ్చుకోవచ్చు. ఇది ఎగ్జిక్యూట్ చేసి చూడండి, నిజంగా అవుట్పుట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ప్రాక్టీస్ కోసం రెడీమేడ్గా మనకి ఇచ్చిన డేటాబేస్ టేబుల్స్ ఈ జస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేయడం అంతా, ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాదు. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్స్ ఇవి కొద్దిగా సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, అందరినీ కవర్ చేయాలన్న ఉద్దేశంతో. సో ఇక్కడ డిస్ప్లే ది ఎంటైర్ డిపార్ట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ వాళ్ళు ఏమడిగారంటే డిపార్ట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూపించమన్నారు. సో మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇస్తాము, అలాగే ఈ రెస్ట్ ఆఫ్ ద 2 క్వశ్చన్స్కి కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడిగారంటే డిస్ప్లే ఎంప్లాయీ నేము, జాబు, శాలరీ అండ్ యాన్యువల్ శాలరీ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ. సో యాన్యువల్ శాలరీ అంటే ఇక్కడ మనము సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ కొట్టుకున్నప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ కాలం ఉందా లేదా చెక్ చేస్తాము. సో ఇన్ కేస్ లేదన్నప్పుడు ఇది డిరైవ్డ్ కాలం కింద వస్తుంది.
అంటే యాన్యువల్ అన్నప్పుడు పర్ ఇయర్ 12 మంత్స్ కాబట్టి సో సాలరీని మనం ఇంటూ 12 చేసినప్పుడు యాన్యువల్ సాలరీ వస్తుందన్నమాట. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఏవైతే కీవర్డ్స్ ఉంటాయో అవి మనం క్యాప్స్‌లో ఇస్తాము. సో కాలమ్ నేమ్స్, టేబుల్ నేమ్స్ అనేటివి కొన్ని ఆహ్, ప్రాజెక్ట్స్‌లో అవి క్యాపిటల్‌లోనే ఉంటాయి. కొన్ని ప్రాజెక్ట్స్‌లో స్మాల్‌లో ఉంటాయి. సో అది మన ఆప్షనల్. బట్ కీవర్డ్స్ అనేటివి మనం ఎప్పుడు కూడా క్యాప్స్‌లోనే ఇస్తామనమాట. సో అది వే ఆఫ్ రిప్రజెంటేషన్ కోడ్ స్టాండర్డ్స్ అనేది. సో డిస్‌ప్లే ఎంప్లాయీ నేమ్, సాలరీ, కమిషన్ అండ్ టోటల్ సాలరీ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. సో ఇక్కడ సాలరీ, కమిషన్ అనేది టేబుల్‌లో బేస్ ఫీల్డ్స్. అగైన్ టోటల్ సాలరీ అనేది డిరైవ్డ్ కాలమ్ బేస్డ్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ కాలమ్స్. సో ఇక్కడ మనం ఏమంటే ఏదన్నా 2 ఇంటిజర్స్‌ని మనము ఆహ్, యాడ్ చేసేటప్పుడు నల్ హ్యాండిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు సాలరీ ఒక 1000 ఉండి కమిషన్ నల్ ఉందనుకోండి, మనకది నల్ కిందే వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ నల్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈజ్ నల్ ఫంక్షనాలిటీ గురించి తెలుసుకోండి. ఇన్ కేస్ ఎవరికన్నా దాని ఎక్స్‌ప్లనేషన్ కావాలన్నప్పుడు కామెంట్స్‌లో పెట్టండి. మనం ఇంకొక వీడియోలో చెప్తాము. సో నెక్స్ట్ డిస్‌ప్లే ఆల్ ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ యాస్ క్లర్క్స్. సో ఇలాంటి క్వెషన్స్‌కి ఆల్‌మోస్ట్ ఆల్ ద పీపుల్ కరెక్ట్ ఆన్సర్సే చెప్పారు. అండ్ హూ ఆర్ నాట్ వర్కింగ్ యాస్ మేనేజర్. ఇక్కడ చాలా మంది ఏం చేశారంటే జాబ్ ఈక్వల్ టు మేనేజర్ అని పెట్టారు. బట్ మీరు ఇక్కడ క్వెషన్‌లో బాగా అండర్‌స్టాండ్ చేసుకోవాల్సింది హూ ఆర్ నాట్ వర్కింగ్ యాస్ ఎ మేనేజర్. అంటే మేనేజర్ తప్పనిచ్చి మిగతా వాళ్ళ యొక్క ఎంప్లాయీ నేమ్, జాబ్‌కు సంబంధించింది మనల్ని డిస్‌ప్లే చేయమన్నారు. సో ఇక్కడ నాట్ ఈక్వల్ టు అనేది మనం పెట్టాలనమాట. చాలా మంది ఈక్వల్ టు పెట్టారు. సో హూ ఆర్ వర్కింగ్ యాజ్ ఎ క్లర్క్ అనలిస్ట్. సో ఇక్కడ మనం 2 టైప్స్‌లో రాసుకోవచ్చు. వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ ఆర్ జాబ్ ఈక్వల్ టు అనలిస్ట్. సో పర్ఫార్మెన్స్ వైస్ మనం ఏదైతే బెస్ట్ ఉంటుందో అది చూసుకుంటామనమాట. సో ఇక్కడ మనము జాబ్ ఇన్ క్లర్క్ అనలిస్ట్ అని పెట్టాము. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ సెలెక్ట్, ఫ్రమ్, వేరు ఇవి క్లాసెస్ కాబట్టి ఇవి ఒకే ఆర్డర్‌లో వస్తాయి. కాలమ్ నేమ్స్, టేబుల్ నేమ్స్ ఒక ఆర్డర్‌లో వస్తాయి. సో వేర్ కండిషన్‌లో ఏదైతే ఉందో అది ఆహ్, ఆ వేర్ పక్కనే వస్తుంది. ఇది కోడ్ స్టాండర్డ్ అండ్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ అనమాట రియల్ టైమ్‌లో. సో నెక్స్ట్ డిస్‌ప్లే ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నంబర్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ 10, 30. సో ఇది అందరికీ తెలిసిందే. సో నో నీడ్ ఆఫ్ ఎక్స్‌ట్రా ఎక్స్‌ప్లనేషన్. సో లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2000 అండ్ సాలరీ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3000. సో ఇక్కడ మనం ఈ విధంగా లాజికల్ ఆపరేటర్స్ వాడొచ్చు. లేదంటే అర్థమెటిక్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్ వాడొచ్చు. లేదంటే స్పెషల్ ఆపరేటర్ కింద బిట్వీన్ అన్న వాడొచ్చు. సేమ్ అవుట్‌పుట్ వస్తుంది. డిస్‌ప్లే ఆల్ ద ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ యాస్ క్లర్క్, అనలిస్ట్ అండ్ సాలరీ ఈస్ గ్రేటర్ దాన్ 1000 అనమాట. అంటే ఇక్కడ 2 కండిషన్స్ చెప్పారు. ఒక ఫస్ట్ కండిషన్ వచ్చి జాబ్ అనేది ఎయిదర్ క్లర్క్ ఆర్ అనలిస్ట్ అవ్వాలి. అండ్ సాలరీ అనేది 1000 అవ్వాలి. సో ఇక్కడ మీరు అండ్ యూజ్ చేస్తున్నారా, ఆర్ యూజ్ చేస్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అనేది ఏంటంటే లెఫ్ట్ టు రైట్ 2 ట్రూ అయినప్పుడే మనకి ఇక్కడ అవుట్‌పుట్ వస్తుంది. ఆర్‌లో ఏంటంటే లెఫ్ట్ టు రైట్ రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా కూడా మనకు అవుట్‌పుట్ వస్తుంది. సో క్వెషన్‌ని అర్థం చేసుకొని ఇక్కడ మనం ఆపరేటర్స్‌ని వాడి రాయాలి. సో ఇది మళ్ళీ ఇంపార్టెంట్ క్వెషన్. చాలా మంది మిస్టేక్ చేసింది. ఇక్కడ మన క్వెషన్ ఏంటంటే డిస్‌ప్లే ఎంప్లాయీ నేమ్, సాలరీ, యాన్యువల్ సాలరీ ఆఫ్ దోస్ ఎంప్లాయీస్ హూస్ యాన్యువల్ సాలరీ ఈజ్ ఇన్ ద రేంజ్ అన్నారనమాట. అంటే రేంజ్ అంటే 18,000కి 36,000కి మధ్యలో ఉన్న వాళ్ళు కావాలి అని అర్థము. సో చాలామంది ఏం పెట్టారంటే యాన్యువల్ సాలరీ అనేది ఇన్ 18,000 36,000 అంటే ఓన్లీ హూస్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు 18,000 ఆర్ సాలరీ ఈక్వల్ టు 36,000. సో అవుట్‌పుట్ అనేది మారిపోతుంది. సో రేంజ్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది బిట్వీన్ అనమాట. సో నెక్స్ట్ చాలామంది క్వెషన్స్ అనేటివి 2 లైన్స్‌లో ఉన్నప్పుడు పూర్తిగా చదవట్లేదు. సో ఫస్ట్ లైన్‌లో ఏదుంటాదో దానికి ఫాస్ట్‌గా ఆన్సర్ రాస్తున్నారు. సో చాలామంది ఇక్కడ ఈ పార్ట్‌ని మిస్ అయ్యారు. అండ్ దేర్ కమిషన్ ఈస్ గ్రేటర్ థాన్ హాఫ్ ఆఫ్ ద సాలరీ అన్నప్పుడు అది కూడా మనం ఫిల్టర్ కండిషన్‌లో యాడ్ చేయాలనమాట. సో ఇక్కడ మీరు గమనించుకుంటూ వస్తే కోడ్ స్టాండర్డ్స్ అనేటివి చూడండి. కీవర్డ్స్‌ని మనము క్యాప్స్‌లో పెట్టాము అండ్ ఒక ఆర్డర్‌లో పెట్టాము. సో టేబుల్ నేమ్, కాలమ్ నేమ్స్‌ని కూడా ఒక ఆర్డర్‌లో పెట్టాము. వేర్ కండిషన్‌లో రావాల్సింది వేర్ కండిషన్‌లో. సో ఈజీ టు అండర్‌స్టాండ్ ప్లస్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది కూడా బాగుంది. సో డిస్‌ప్లే ద ఎంప్లాయీ నేమ్ హూస్ నేమ్ స్టార్ట్స్ విత్ జే. ఇది ఆల్మోస్ట్ అందరూ ఆన్సర్ చేశారు. సో ఈ క్వెషన్‌కొచ్చినప్పుడు డిస్‌ప్లే ద ఎంప్లాయీ నేమ్ హూస్ నేమ్ స్టార్ట్స్ విత్ జే అండ్ ఎండ్ విత్ ఎస్. అంటే జేతో స్టార్ట్ అవ్వాలి.
మధ్యలో ఎన్ని క్యారెక్టర్స్ అన్నా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ ఎండ్ విత్ యెస్ అనమాట. సో, చాలామంది ఏం చేశారంటే ఈ వైల్డ్ క్యారెక్టర్‌ని మళ్ళీ యెస్ పక్కన కూడా పెట్టారు. సో, వాళ్ళకి అవుట్‌పుట్ అనేది మారిపోతుంది. సో, స్టార్ట్స్ విత్ జే, ఎండ్ విత్ యెస్ అన్నప్పుడు స్టార్ట్ టు ఎండ్ మాత్రం అవుండాలి. మధ్యలో వైల్డ్ కార్డ్ అనేది రావాలి. సో, ఇప్పుడిక్కడ సినారియోస్ ఏంటంటే, ఇప్పుడు స్ట్రింగ్ ఫంక్షన్స్ అనమాట. సో, ఈ విధంగా కోడ్ రాస్తే ఇప్పుడు చూడండసల ఆహ్, లెట్ మీ చేంజ్ ది డేటాబేస్ నేమ్. సో, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ చూడగానే అవుట్‌పుట్ అనేది కోడ్‌కి ఈజీగా మింగిల్ అవుతుంది. ఇక్కడ మనల్ని ఏం చూపిస్తున్నామంటే ఫుల్ నేమ్ చూపిస్తున్నాము. సో, ఆ ఫుల్ నేమ్ నుంచి ఫస్ట్ నేమ్‌ని, లాస్ట్ నేమ్‌ని స్ప్లిట్ చేయమన్నారు. సో, ఈ విధంగా మనం రియల్ టైమ్‌లో కోడ్ స్టాండర్డ్స్ ఎలాగుంటాయంటే, ఈ కాలమ్ నేమ్స్ ఒస్తాయి. సో, డిరైవ్డ్ కాలమ్స్ ఇలాగ స్ట్రింగ్ ఫంక్షన్స్ యూజ్ చేసి వచ్చినప్పుడు, సో, వాటిని మనం ఆ ఫంక్షన్ ఇస్తాము. ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పుడు ఇది లెఫ్ట్‌కి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో, ఫస్ట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈ విధంగా మనం క్లియర్‌గా చూపిస్తామనమాట. దానికి ఇది అలియాస్ నేమ్. సో, చూడగానే ఎవరన్నా కోడ్‌ని డీబగ్ చేయాలన్నా, లేపోతే అనాలిసిస్ చేయాలన్నా గూడా పర్ఫెక్ట్‌గా వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ప్లస్ కోడ్ స్టాండర్డ్స్ గూడా ఇలాగ ఫాలో అయినప్పుడు షోకేస్డ్ రెజ్యూమ్ వాళ్ళకి ప్లస్ అవుతుంది. సో, ఈ విధంగా స్ట్రింగ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తూ వచ్చినప్పుడు ఆ ఫంక్షన్‌కి ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో వాటిని స్ప్లిట్ చేసి నెక్స్ట్ లైన్‌లో చూపించడానికి ట్రై చేయండి. అలాగా ఇక్కడ ఏదైతే కామా ఉంటుందో ఆ కామా కింద ఇది రావాలి. సో, అట్లా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ బట్టి పెర్ఫార్మ్ కోడ్స్ రాస్తారు. సో, మనం ఈ ప్రాక్టీస్‌లో ఎళ్ళామంటే మాత్రం ఆహ్, చాలా ఈజీగా మనం మన జాబ్‌ని చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఏంటంటే మిక్స్డ్ డొమైన్‌లో నుంచి కృష్ణ డొమైన్‌లోకి అవుట్‌పుట్ రావాలి. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే కాలమ్ నేము ఇది అలియాస్ నేమ్ అనమాట. సో, అలియాస్ నేమ్‌లో మనకి స్పేసెస్ ఉన్నాయి కాబట్టి ఆల్వేస్ వి ప్రిఫర్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్. సో, సబ్‌స్ట్రింగ్ ఫంక్షన్ యూజ్ చేసాము. సబ్‌స్ట్రింగ్‌లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి? బేసిక్‌గా 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో, ఇది మెయిన్ స్ట్రింగ్, స్టార్ట్ పొజిషన్, ఎండ్ పొజిషన్. సో, ఈ విధంగా మీరు స్ప్లిట్ రాసినట్లయితే ఈజీగా డీబగ్ చేసే వాళ్ళకి గాని, చూసే వాళ్ళకి గాని ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది. సో, దానికి మళ్ళీ కృష్ణ స్కిల్స్ డాట్ కామ్ అన్న దాంతో హార్డ్ కోడ్ చేస్తున్నాము. అలియాస్ నేమ్ ఇస్తున్నామనమాట. ఇవి నేను అనడం కోడ్ స్టాండర్డ్స్, వే ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది రియల్ టైమ్‌లో ఈ విధంగా ఉంటాయి. సో, నెక్స్ట్ ఏంటంటే ఆ ఫుల్ నేమ్‌లో ఈచ్ స్టార్టింగ్ లెటర్ ఆఫ్ ది వర్డ్ అనేది క్యాప్స్‌లోకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సుస్మిత్ కుమార్ చూస్తే సుస్మిత్ అనే వర్డ్‌లో ఎస్ అనేది క్యాపిటల్ రావాలి. కుమార్ అన్న వర్డ్‌లో కే అనేది క్యాపిటల్ రావాలి. సో, ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్‌ని మనం ఒక దాంట్లో యూజ్ చేసినప్పుడు మనం ఇంత డీటెయిల్‌గా స్ప్లిట్ చేస్తే కోడ్ అనేది పెద్దదిగా అయిపోతుంది కాబట్టి, సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే మాక్సిమం మన స్క్రీన్‌లో ఏదైతే ఎంతవరకైతే కనిపిస్తుందో అంతకు మించి లైన్ అనేది ఎళ్ళకుండా ఆన్ ది సేమ్ స్క్రీన్ విజిబుల్‌లో ఉండేటట్టు నెక్స్ట్ లైన్‌లోకి కోడ్స్‌ని తీసుకొస్తాము. ఆహ్, అలాగే ఇప్పుడిక్కడ మీరు చూసినట్లయితే ఏవైతే మనం ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నామో అది వాళ్ళ ఇది అనమాట. సో, కొంతమంది కీవర్డ్స్‌ని క్యాప్స్‌లో పెట్టుకుంటారు. ఆ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్స్ అనేటివి ఎయిదర్ ఎంటైర్ క్యాప్స్ అయినా ఉండాలి. లేదంటే ఎంటైర్ స్మాల్ అయినా ఉండాలి. అలాగే ఫంక్షన్స్‌ని గూడా అందరూ క్యాప్స్‌లో పెట్టుకుంటారు. అంతేగాని ఇది రాంగ్ వే ఆఫ్ రిప్రజెంటేషన్. ఇప్పుడిక్కడ ఫంక్షన్ నువ్వు క్యాపిటల్ ఇచ్చి, ఇక్కడ ఫంక్షన్ నువ్వు స్మాల్ ఇవ్వడం అనేది రాంగ్. ఎయిదర్ నువ్విస్తే ఎంటైర్ మొత్తం క్యాపిటల్‌లో అయినా ఇవ్వాలి, లేదంటే ఎంటైర్ స్మాల్‌లో అయినా ఇవ్వాలి. సో, జస్ట్ మేక్ దిస్ పాయింట్ నోటెడ్. నెక్స్ట్ ఏంటంటే ఇది ఫుల్ నేమ్‌ని డిపార్ట్‌మెంట్ నంబర్‌తో కంకాటినేట్ చేయడం. సో, మనం అక్కడ క్యాస్ట్ ఫంక్షన్ యూజ్ చేసి చేసామనమాట. హ్మ్. సో, ఇది సినారియో 6 మేబీ కోడ్ మిస్ అయినట్టుంది. సో, నెక్స్ట్ ఏంటంటే సో, ఈ మెయిల్ ఐడీలో నుంచి ఈ డొమైన్ పార్ట్‌ని మాత్రమే తేవాలి. సో, ఈవెన్ దో మీరు ఒక సింగిల్ లైన్‌లో రాసినా గూడా ఇంతకుముందు మనం పైన చెప్పుకున్నట్టు ఆ ఆర్గ్యుమెంట్స్‌ని స్ప్లిట్ చేయకపోయినా గూడా సింగిల్ లైన్‌లో రాసినా గూడా అది ఈజీ వే ఆఫ్ అండర్‌స్టాండింగ్‌లో ఉండాలనమాట. అంటే చూడగానే ఇది ఆర్గ్యుమెంట్ 1 ఇది ఆర్గ్యుమెంట్ 2 ఇది ఆర్గ్యుమెంట్ 3 అన్నట్టు మనకి ఆ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ సో, ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చుకుంటూ దాన్ని మనం కాలమ్ నేమ్ అని హైలైట్ ఈజీ అండర్‌స్టాండబుల్ విధంగా కోడ్ స్టాండర్డ్స్ అనేటివి రాసుకుంటూ వస్తాము. సో, డేట్స్‌కొచ్చినప్పుడు చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యారు. చాలా చాలా రాసారు. బట్ ఐ యామ్ హ్యాపీ సంథింగ్ యూ
ప్లేస్డ్ దేర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ మీ బ్లాంక్ షీట్స్. సో, ఇక్కడ మనం డేట్ ఫంక్షన్స్‌లో ఎక్సెల్‌లో సినారియో 1కి ఏం చెప్పామంటే మంత్ స్టార్ట్ డేట్, మంత్ ఎండ్ డేట్ డైనమిక్‌గా రావాలి. సో, ఇప్పుడు ఈ కోడ్‌ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే మంత్ స్టార్ట్ డేట్, అలాగే కింద కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తే మంత్ ఎండ్ డేట్. ఇక్కడ మీరు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. సో, డేట్ ఫార్మాట్స్ అనేది మనకి మెయిన్ డేట్ అండ్ టైమ్ ఫంక్షన్. సో, అందులోంచి 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో, ఇయర్ పార్ట్ తెచ్చుకుంటున్నాము, మంత్ పార్ట్ తెచ్చుకుంటున్నాము. సో, ప్రతి మంత్‌కు స్టార్టింగ్ 1 ఉంటుంది కాబట్టి హార్డ్ కోడ్ చేస్తున్నాము. సో, మనల్ని అడిగిన ఫార్మాట్ ఎంఎండీడీవైవైలో కాబట్టి సో, మళ్ళీ దానికి ఔటర్‌లో కన్వర్ట్ యూజ్ చేసుకుంటున్నాము. సో, ఈ విధంగా మీరు కోడ్ రాసినట్లయితే అది చూడడానికి, డీబగ్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లైన్ బై లైన్ మీరు స్ప్లిట్ చేసుకుంటూ ఈజీ వే ఆఫ్ అండర్‌స్టాండింగ్. సో, అదే విధంగా ఇప్పుడు మనం ఇక్కడ ఆహ్, అదే విధంగా క్వార్టర్ యొక్క స్టార్ట్ డేట్, క్వార్టర్ యొక్క ఎండ్ డేట్. సో, ఈ అలియాస్ నేమ్స్ గూడా దానికి రిలేటెడ్‌గా ఇచ్చుకోవాలనమాట. మనకి రిజల్ట్‌లో వచ్చేటప్పుడు నో కాలమ్ నేమ్ అని రాకుండా మన క్వెషన్‌లో ఏదైతే అడుగుతున్నారో దానికి సంబంధించిన అలియాస్ నేమ్ ఇక్కడ మనం ఇచ్చామంటే చాలా ఇంప్రెస్ అవుతారు. సో, ఇక్కడ క్వార్టర్ అనేది నేను మీకు ఇంకొక వీడియో అప్‌లోడ్ చేస్తాను. సో, అదే విధంగా ఇయర్ స్టార్ట్ డేట్, ఇయర్ ఎండ్ డేట్. సో, ప్రతి ఇయర్‌కి స్టార్టింగ్ జనవరి 1 కాబట్టి అది హార్డ్ కోడ్ చేస్తాము. అలాగే ప్రతి ఇయర్‌కి ఎండింగ్ డిసెంబర్ 31 కాబట్టి అది హార్డ్ కోడ్ చేస్తాము. సో, మనం ఇయర్ యూజ్ చేసి ఆ డేట్‌లో నుంచి ఇయర్ పార్ట్‌ని మాత్రమే తెచ్చుకుంటామనమాట. సో, ఇవి కరెక్ట్ ఆన్సర్స్, గన్ షాట్ ఆన్సర్స్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్. సో, ఈ విధంగా మనం కామెంట్ సెక్షన్ ఇచ్చుకోవాల్సిన చోట కామెంట్ ఇచ్చుకోవాలి. ఏదైతే కోడ్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావో దాన్ని మాత్రం ఈ విధంగా స్ప్లిట్ చేసి ఇచ్చుకోవాలి. ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేమంటే కీవర్డ్స్ ఎప్పుడు గానీ ఆహ్, క్యాప్స్‌లో ఉండాలి. కాలమ్ నేమ్స్, టేబుల్ నేమ్స్ అనేటివి ఆ ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్స్ బట్టి ఉంటాయి. సో, ఇలాగ స్ట్రింగ్ ఫంక్షన్స్, డిరైవ్డ్ కాలమ్స్ యూజ్ చేసేటప్పుడు ఆహ్, స్ప్లిట్ చేసి రాయండి. ఇఫ్ ఇన్ కేస్ అది స్పేస్ ఎక్కువ తీసుకుంటుందన్నప్పుడు ఆ స్క్రీన్‌లోనే కనిపించేటట్టు రాయండి. అంతేగాని ఇలా స్క్రోల్ చేసుకొని కోడ్ చూసుకునేటట్టు ఉండకూడదు రియల్ టైమ్స్‌లో. సో, ఇవి కొద్దిగా మైండ్‌లో పెట్టుకొని మీ యొక్క కోడ్‌ని రియల్ టైమ్‌కి దగ్గరగా రాసుకున్నారంటే సో, ఈ షోకేస్డ్ రెజ్యూమ్ వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. మీకింకా ఏమన్నా కామెంట్స్ ఉంటే దయచేసి కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మేము వాటి మీద నెక్స్ట్ వీడియోస్ కవర్ చేస్తాము. అండ్ ఆల్సో థాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ గెట్టింగ్ టు అస్.